మహిషాసుర సంహారం, దేవతల వ్యూహరచన. క్రమక్రమంగా దేవతలు ఒకరొక్కరే బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. చతుర్ముఖుణ్ణి పలు విధాలా స్తుతించారు. ఇదేమి విడ్డూరమో విరించి, దేవతల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు? మేమంతా కొండలు కోనలు పట్టి బతుకు జీవుడా అని కాలక్షేపం చేస్తుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలం. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడటం జనకుడి విధి. అటువంటిది ఏ అపరాధమూ లేకుండా ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవటం నీకు భావ్యమా చెప్పు? ఆ మహిషుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాలలో హవిర్భాగాలను స్వాహా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన వారిని నియమించాడు. దేవతలు అంటే చాలు కనపడితే చావగొడుతున్నాడు లేదా ఊడిగం చేయించుకుంటున్నాడు. పారిజాత కుసుమాలను ముడుచుకుంటున్నాడు. కామదేవుని పాలను కడుపారా సేవిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకో మరి మౌనంగా ఊరుకున్నావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకు రక్షకులెవరు? ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని రక్షించు. లేదంటే నుయ్యోగోయో చూసుకుంటాము. దావాగ్నిలో ప్రవేశించడమో మహాసముద్రంలో దూకడమో తప్ప మాకు గత్యంతరం లేదు. దీనవదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనస్సు కరిగింది. మెల్లగా ఓదార్పుగా బదులు పలికాడు. దేవతలారా, నాకు అంతా తెలుసు. మీరు పడుతున్న బాధలు ఎరుగుదగను. కానీ ఏమి చేస్తాం చెప్పండి? వాడేమో వరదర్పితుడు. పురుషుల చేతిలో వాడికి చావు లేదు. స్త్రీవధ్యుడు. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి, అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం. అటుపైని విష్ణుమూర్తిని అడుగుదాం. బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి నడిచాడు. శంకరుడు దివ్య దృష్టితో ఇది తెలుసుకొని ఎదురు వచ్చి ఆహ్వానించాడు. పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసురుడి దురాగతాలను అడిగి తెలుసుకున్నాడు శంకరుడు. శివ, నువ్వే సమర్థుడివి. దేవతలను కాపాడాలి. ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు ఒక్క పెట్టున పకపకా నవ్వాడు. విరించి, మహిషుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు. ఇంత అనర్థం తెచ్చిపెట్టింది నువ్వు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటని, ఎలా కాపాడతావని నన్ను అడుగుతున్నావా? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏమి చేయను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లాలు, నా ఇల్లాలు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? సచీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి విష్ణుమూర్తిని ప్రేరేపిద్దాం. అతడు బుద్ధిమంతులలోకెల్లా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడు. నడవండి, ఇప్పుడే వెళదాం అన్నాడు. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు బయలుదేరారు. శుభశకనాలు కనిపించాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిల రావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ విశదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుంది అని అందరి మనసులకు అనిపించింది. అందరూ వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారు. వివిధ లతా తరు పుష్ప విరాజితమై, వాపి కూప తటాకాది పరిశోభితమై, చందనాగు గురుదూప పరిమళోప్సితమైన కోకి లారవ విగుర్వితమై, హంస సారస కారాండవ చక్రవాకాది జలాండ జగరుద్వీదూత మరుజ్జల కణ శీతలీకృత పరిసరమై, మల్లికావకుల కురవకాది బహుపుష్ప వితానోపరి విడ్రీడను పరాయణ భ్రమరీభ్రమ నాద మనోహరమైన విరజిల్లుతున్న సుందరోద్యమ వనంలో
నంద సునందనాది మహర్షుల స్తుతులను అందుకుంటూ, దేవ గంధర్వుల గానాలను వింటూ, అప్సరసల నాట్యాలను కంటూ, రత్నకచిన ప్రాసాదాలతో, కాంచనమయ కుజ్జాలతో మిన్నుముట్టే దివ్య భవనంలో విరాజమానుడై విష్ణుమూర్తిని అల్లంత దూరం నుంచి దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ జయా విజయులు బంగారు దండలు ధరించి కావలి కాస్తున్నారు. బ్రహ్మాది దేవతలు నిలువరించారు. వారిద్దరిలో ఒకడు లోపలికి వెళ్ళి శ్రీహరికి వీరి రాకను వినయంగా నివేదించాడు. అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంతో అలసిపోయిన బ్రహ్మాది దేవతలను అనురాగమయమైన చూపులతో తిలకించాడు. అంత మాత్రానికే దేవతలంతా సంతృప్తి చెంది భక్తిగా నమస్కరించారు. వేద మంత్రాలతో స్తుతించారు. దేవాదిదేవ, జగన్నాయక, సృష్టి స్థితిలయకారక, దయాసింధు, మహారాజా, శరణాగతులం మమ్మల్ని రక్షించు అని ముక్తికంఠంతో అభ్యర్థించారు. నిర్జరులారా రండి, లోపలికి రండి, యథోచిత్తంగా ఆసనాలపై కూర్చోండి, మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారేంటి? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. విషణ్ణులుగా, దీనులుగా, చింతాతురులుగా కనపడుతున్నారు. కారణం ఏమిటో, నేను చేయవలసిందేమిటో నిర్భయంగా చెప్పండి అని విష్ణుమూర్తి అనునయంగా పలికాడు. జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాము. వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతి దుష్టుడు, వరదర్పితుడు, యజ్ఞభాగాలను హరిస్తున్నాడు. దేవతలను అందరినీ పారద్రోలి స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ట వేశాడు. మేమంతా వాడి దాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కొండలకు కోణలకు పారిపోయాము. అనుక్షణము భయంతో చస్తూ కాలం గడుపుతున్నాము. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది. వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు. ఏమి చేయాలో తోచక నీ సన్నిధికి వచ్చాము. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పీడ వదిలించాలి. నువ్వు దైత్యమాయ విశారదుడవు, దానవ మర్దునడవు, వీడికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడవు, అన్నింటా సమర్థుడవు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కులేదు. మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నాము. పార్వతియా, సరస్వతియా, సచీదేవియా? వీరికి అంతటి శక్తి ఉన్నదా అని మరో సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి. నువ్వు సకల దేవతాది నాయకుడవు, భక్తవత్సలుడవు. దేవతల మొర ఆలకించి విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి పలికాడు. లోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాము, కానీ సంహరించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి. సకల దేవతాంశలను, తేజశక్తులను కలబోసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్టయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదురించి సంహరించగలదు. సర్వశక్త్యాంశ సంపన్నురాలే ఆ మాయావని మట్టుబెట్టగలదు. ఇదొక్కటే తరుణోపాయం. కాబట్టి దేవతలారా ప్రార్థించండి. మీ తేజోంశలను స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి. తేజోరాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపినికి మన ఆయుధాన్ని అన్నీ సమర్పిద్దాం. త్రిశూలాది సకల ఆయుధాలు ధరించి సర్వతేజస్మన్విత అయిన ఆ స్త్రీమూర్తి మదగర్వితుడైన పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది. సకల దేవతా తేజస్వరూపిణి ఆవిర్భావం. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అది అతి దుస్సహంగా వెలిగిపోతుంది. పద్మరాగ మణిప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్టకాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరారులే ఆశ్చర్యపోయారు. అంతలోకి
శివుడి శరీరం నుంచి మరో తేజోరూపం ఆవిర్భవించింది. వెండిలా దగదగలాడుతోంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చూడటానికి భీకరంగా ఉంది. పర్వతంలాగా ఉంది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్టుంది. వేడిగా ఉంది. ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఉద్భవించింది. ఇలాగే యమాగ్ని కుబేర వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజో రాశి మూర్తి కఠించింది. ఒక హిమాలయంలా దర్శనమిచ్చింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగానే ఆ తేజో రాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సముద్భూత, అష్టాదశభుజ, త్రివర్ణ, విశ్వమోహిని. తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురాకులు వంటి అరచేతులు, శరీరమంతటా దివ్యాభరణాలు. 18 బాహువులు క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ. మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. వ్యాస భగవానుడు ఒక దీక్షగా ఈ కథ చెప్పగా సరిగ్గా ఇక్కడ జన్మేజయుడు అంతరాయం కలిగించాడు. ఒక సందేహం వెలిబుచ్చాడు. వ్యాస మహర్షి, దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో మరింత విస్తృతంగా వినాలని ఉంది. అందరి తేజస్సు ఏకీభూతమయ్యింది అన్నావు. ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ అవయమయ్యింది? ముఖనాసికాది శరీర భాగాలు ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? నీ ముఖతః ఈ వివరాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. ఇది అమృతరసం. ఎంత త్రాగితే మాత్రం తృప్తి ఉంటుందా? నీ ముఖ పద్మం నుంచి జారువారుతున్న మహాలక్ష్మి చరితామృతమిది. సవిస్తరంగా చెప్పి తనివితీరా అందించు అని అభ్యర్థించాడు. సౌనకాది మహామునులారా, జన్మేజయుడు ఇలా అడిగేసరికి వ్యాస భగవానుడు అతన్ని తృప్తి పరచాలనే కోరికతో ఆ ఘటనాన్ని మరింత మధురంగా, మరింత విస్తరంగా వినిపించాడు. జన్మేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను. వివరంగానే చెబుతాను. శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించింది అని మాత్రం చెప్పగలను. ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవం కాదు. ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు, ఎప్పుడూ ఉంటుంది. దేవకార్య సిద్ధి కోసం ఇప్పుడు ఏకరూపత్వాన్ని పొందింది. విభిన్న రూపాలలో ఉండేది తానే. నటుడు లోకరంజన కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలు, రూపాలు ధరిస్తాడు. కానీ తాను ఒక్కడే. అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో సకల రూపాలలోనూ తానే ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపం అంటూ లేదు. కేవలం అరూప. అయినా లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది. నిర్గుణ అయినా సగుణ అవుతుంది. కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినా నువ్వు అడిగావు కనుక నా శక్తి మేరకు ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో తెలియజేస్తాను, విను. శంకరుడు తేజస్సు ముఖపద్మం అయ్యింది. అది శ్వేతవర్ణం, శుభాకారం. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులు అయ్యాయి. మేఘవర్ణంలో మనోహరమైన వంకీలు జుట్టు. అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలతో 3 కన్నులు అయ్యాయి. ప్రాతః సాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడి ధనస్సులా మెరిసిపోయే భ్రూలత. వాయుదేవుడి తేజస్సు చెవులు అయ్యాయి. అవి మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయ్యింది.
నువ్వు పువ్వుల్లాగా స్నిగ్ధంగా నిగనగలాడుతుంది. ప్రజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి. కొనలు తేలి దగ్గరగా పేర్చిన మల్లె మొగ్గల్లా అవి ప్రకాశిస్తున్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి అధరోష్టం ఏర్పడింది. కార్తికేయుడి తేజస్సుతో పై పెదవి ఏర్పడింది. విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో చేతులకు వేళ్ళు ఏర్పడ్డాయి. అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకంగా భాసిస్తున్నాయి. చంద్రుడి తేజస్సు అమ్మవారికి వక్షోజద్వమయ్యింది. ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది. పొట్ట మీద 3 మడతలు గంభీరంగా మనోహరంగా ఉన్నాయి. వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. పృథ్వీ తేజస్సుతో విశాలమైన కటి చట్ట ఏర్పడింది. ఈ రకంగా శుభాకార సురూప సుస్వర అయిన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ సుధాతిని, ఆ చారులోచను, ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడ్డారు. మహిషాసురుడి పీడ ఆ క్షణంలోనే వదిలిపోయినంతగా సంతోషించారు. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాల ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్యభూషణాలను, దివ్య వస్త్రాలను, దివ్య ఆయుధాలను సమర్పించారు. క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతను దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. విని నిర్మలమైన హారాన్ని బహుకరించాడు. సూర్యకోటి సుమప్రభైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. మహాసముద్రుడు కంఠభరణాన్ని ఉంగరాలుగా కానుక పెట్టాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతి మాలికను వరుణుడు ఉపదగా ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీతున్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితమై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొక సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సును తేలికగా ఖండించేట్టు ఉంది. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి ఇచ్చాడు. అది దేవతలకు అభయహస్తంగా భాసించింది. వరుణుడు శంఖమిచ్చాడు. అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతఘ్నిని స్పష్టంగా సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు దివ్యధనస్సును ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరజిల్లే అంబుల పొదిని బహుకరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. ఐరావతానికి అలంకరించిన దివ్య గంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్యక మండలువుని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాసాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని చర్మంతో చేసిన ఢాలును అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలి సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చురిగంటలు పొదిగిన కౌమదికి గదను త్వష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధాయుధాలతో కన్నులు చెదిరిపోయేట్టు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలందరూ విస్మయానంద విమోహితులై భక్తి పార్యవశ్యంతో స్తుతించారు.
సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి నమస్కారము. కాలరాత్రికి, భగవతికి అభివందనం. పృథ్వీకి తెలియకుండా, పృథ్వీని తెలుసుకోకుండా, పృథ్వీపైనే ఉంటూ అంతరంగాలలో విరజిల్లుతూ సకల ప్రాణకోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే అవిజ్ఞయై అయిన మాయారూపినికి వందనాలు. అంతశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండాలు. ఓ జగన్మాత, పీడితులమైన మాకు విజయం ప్రసాదించు. శుభ పరంపరలు కల్పించు. వరదర్భితుడైన మహిషాసురుణ్ణి సంహరించు. వాడు మహామాయావి, కలుడు, స్త్రీవధ్యుడు, నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలు హింసించడం వాడికొక క్రీడా వినోదం. మా అందరికీ నువ్వే దిక్కు. కాపాడు తల్లి, కాపాడు. దేవతల స్తోత్ర పాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీసులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి. మహిషుణ్ణి సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర, విష్ణు, రుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం. దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా, దుర్జయంగా ఉంటుంది. సుఖదుఖాలకు కాలమే కర్త. సృష్టి పాలన, సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనే క్లేశ సంతృప్తలయ్యారంటే కాళీమహిమ ఎంతటిదో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమంగా వికటాటహాసమయ్యింది. కన్నులు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమయ్యింది. వికటాటహాస భీషణ ధ్వని దిగ్ధగంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు జర్లిల్లాయి. మేరు పర్వతం గడగడలాడింది. మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతలు జయజయధ్వానాలు చేశారు. పాహి పాహి అన్నారు.